మామూలు జనరల్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అబ్కి బార్ 400 పార్ అనేది. సో ఇప్పుడు అదే అవుతోందా అంటే ఇంకా అది ఇప్పుడు వస్తున్న ఇది ఇనిషియల్ ట్రెండ్ ఇది. ఇప్పుడు పోస్టల్ కానీ ఇంకా ఫస్ట్ రౌండ్ మాక్సిమం అయితే ఫస్ట్ రౌండ్ అవుతుంది, కానీ 400 పార్ కష్టంగానే అనిపిస్తోంది. మార్కెట్ ఎక్స్పెక్టేషన్ అనుగుణంగా లేదు కాబట్టి ఒక 3.5% మార్కెట్ స్టాక్ మార్కెట్ పడింది అనమాట. సో మిగతావి ఇంకా యూపీవి చాలా కీలకమైనట్టు ఉన్నాయి, అవి కూడా దాని మీద ఎక్కువ జాస పెట్టి చూడడం బెటర్. చాలా మంది ఏమనుకున్నారంటే కర్ణాటకలో కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వస్తాయి అనుకున్నారు, కానీ అది వాళ్ళు సింగిల్ డిజిట్ దాటిన పరిస్థితిలో ఉన్నారు అక్కడ. అలాగే తెలంగాణలో కూడా బీజేపీ ఆధిక్యం ఉంది బానే. సో అందు గురించి మిగతా ఇంకా ట్రెండ్స్ వస్తున్నాయి స్లోగా. సో మనకి ఇంకా మిగతావి ఇక్కడ ఈ 11-11:30 వరకు మనం కరెక్ట్ ఇంకా ఏం చెప్పలేము అనమాట. కానీ నార్త్ లో కొన్ని చోట్ల లాసెస్ అయితే ఎన్డీఏ కనిపిస్తున్నాయి. సో మనకి ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ సీట్లు రాలేదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఇంకా మనకి ఎక్కువ ప్రొజెక్షన్ రాలేదు. కానీ ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు ఏవైతే ఇచ్చారో ఆన్ అన్ యావరేజ్ 9 లీడింగ్ ఎగ్జిట్ పోల్స్ అన్ని పోల్ ఆఫ్ పోల్ చూసుకుంటే ఎన్డీఏకి 370 సీట్ల వరకు రావచ్చు, అలాగే ఐఎన్డి అలయన్స్ కి 147 సీట్ల వరకు రావచ్చు అనుకున్నారు. మరి అవి వస్తాయా రావా అనేది కూడా చూడాలన్నమాట. ఇప్పటికి ఇంకా ఇది ప్రొజెక్షన్సే, యాక్చువల్ ఇంకా ఎప్పుడు అవుతుందో ఇంకా కాసేపు వేచి చూడాలన్నమాట. యా సో మూడవ రౌండ్ నాంపల్లి నియోజకవర్గంలో మూడవ రౌండ్లో కాంగ్రెస్ 10,258 ఓట్ల ముందంజ ఉంది. మూడో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అనేది అక్కడ తెలుస్తోంది. సో ఓవరాల్గా చేవెళ్ళ పోస్టల్ బ్యాలెట్ కానీ చేవెళ్ళ అసెంబ్లీ మొత్తానికి బీజేపీ లెక్క చూస్తే 3,773 సీట్లలో ఆధిక్యం. ఇక బీఆర్ఎస్ 818 సీట్లు అండ్ కాంగ్రెస్ 3,214 సీట్లలో పర్ఫామ్ చేస్తూ ముందుకు వెళ్తోంది. ఓవరాల్గా చూస్తే 556 సీట్లలో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. సో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి విషయానికి వస్తే ఇటు లోక్సభ సీట్లకు సంబంధించి చాలా కన్ఫ్యూజన్స్, ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్లో చెప్పిన సందర్భం. అండ్ ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనాలు, కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఒక రకమైన అంచనా ఇవ్వడం, ఇంకొన్ని ఎగ్జిట్ పోల్స్ ఇంకో రకమైన అంచనా ఇవ్వడం కూడా పూర్తిగా ప్రజల్ని అయితే కన్ఫ్యూజన్లో పెట్టేసింది. ఈ కన్ఫ్యూజన్లన్నిటికీ ఈరోజు తెరపడుతుంది. మరి తెలంగాణ లోక్సభకి సంబంధించి అటు బీజేపీ డబుల్ డిజిట్ సాధిస్తాను అన్న కాన్ఫిడెన్స్ తోటి ఉంది, కాంగ్రెస్ మేమేం తక్కువ కాదు అన్న పరిస్థితిలో కనబడుతోంది. సో పోటాపోటీ నాయకుల మధ్య అయితే కనబడుతోంది. సో ప్రజలు ఎటు తీర్పు ఇచ్చారనే రియాలిటీలోకి మనం ఈరోజు వచ్చేస్తాం. సో రామ్మోహన్ రావు గారు, సో ఎలా ఉన్నాయి ట్రెండ్స్? అట్లాగే ప్యానెల్ ఉన్న ప్రసాద్ గారికి, రవీరేందర్ గారికి నమస్కారం. నా ఉద్దేశం అంటే ఇది ప్రజల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నిక అంటున్నాను. ఇక్కడ చాలా మంది రాజకీయ నాయకులు, పార్టీలు వీటి గురించి మాట్లాడుతున్నారు. నేనంటే భారతదేశ ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక ఇది. అందుకనే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ప్రజలు సంయమనం పాటించాలి, రిజల్ట్ ఎవరికి వచ్చినా కూడా. మనం చూస్తున్నాం. నా ఉద్దేశం ఏంటంటే ఈ ఎగ్జిట్ పోల్స్ కి అనుగుణంగానే వస్తున్నాయని నేను అంటున్నా. ఉదాహరణకు ఎన్డీఏకి ఖచ్చితంగా కొందరైతే 400 దాకా అన్నారు, కొందరు 350 అన్నారు, 330 అన్నారు, కానీ 270 లోపు వస్తుందని ఎవరు అనలేదు ఎన్డీఏకి. కనుక ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగానే వస్తున్నాయి. ఇప్పుడు 300 పైగా సీట్లలో ఎన్డీఏ ఆధిక్యం చూపెడుతుంది. 150-200 మధ్యన కొట్టుమిట్టాడుతుంది ఇటు పక్కన ఏది మన ఇండియా కూటమి. కనుక సమస్య లేదు. ఆ కేంద్రంలో అంటే ముఖ్యంగా జాతీయ స్థాయిలో చాలా సర్వేలు చెప్పినాయి ఏంటంటే 350 దాటే చెప్పినాయి. కొందరు చాలా తక్కువ లీస్ట్ చెప్పిన 330 తక్కువ ఎవరు చెప్పలేదు. కనుక ఆ లెవెల్లోనే పోతున్నాయి. రెండోది ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ కూటమికి మనం అనుకున్నట్టుగానే ఉన్నది. ఎన్డీఏ కూటమికి సర్వేస్ ఏం చెప్పినాయి, సర్వేలలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విభిన్న స్వరాలు వినిపించినాయి. ఒక 34 సంవత్సరాలు చేస్తే 10 సర్వేలేమో ఇటు పక్కన, మిగతా 24 సర్వేలేమో మన ఎన్డీఏ కూటమి చూపించినాయి. అదే నిజం అవుతుంది. మనం చూస్తున్నాం కదా, ఎన్డీఏ కూటమి వైపే అటు అసెంబ్లీ ఎన్నికల్లో అదే జరుగుతుంది, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే ట్రెండ్ మెయింటైన్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఆసక్తి పెద్దగా లేకుండా 1-2 పొజిషన్ ఎవరుంటారనేది ఆసక్తి ఉన్నది ఇక్కడ. కనుక 1-2 పొజిషన్ లో ఒకటి అటు ఒకటి ఇటుగా మనకు కొనసాగుతుంది. ఎట్లాగూ బీఆర్ఎస్ 3వ స్థానం 0 అనా లేకుంటే 1 or none. కేసీఆర్ గారు ఆయనకనే తదాసు దేవతలు ఉంటారు అన్నట్టు బీజేపీకి 1 or none అన్నారు. ఆయనకు అది 1 or none ఆయనకు వర్తించే ప్రయత్నం అవుతుంది. ఖచ్చితంగా 3వ స్థానంలో 0తో ఉంటారా, లేకుంటే 4వ స్థానానికి పడిపోతారు. 0తో ఉంటే 3వ స్థానంలో ఎవరు ఉంటారు? ఎంఐఎం ఉంటుందా? మాధవీలత గారు ఎంత ప్రయత్నం చేసినా అక్కడ మనం అనుకున్నదే చాలా లీడ్ తప్పించే ప్రయత్నం మాత్రం చేశారనుకుంటున్నాను. అయితే ఎంఐఎం కు హైదరాబాద్ స్థానంలో. మిగతావైతే ఖచ్చితంగా ఒక సీటు బీజేపీ ఎక్కువ ఉంటుందా, ఒక సీటు కాంగ్రెస్ ఎక్కువ ఉంటుంది, అంతే తప్ప పెద్దగా తేడా ఉండకపోవచ్చా నేను అంటున్నాను. 16 సీట్లలో 17 సీట్లలో ఒక సీటు ఎంఐఎం పోయినా 16లో 8-7
8-8, 9-8 ఈ రకంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మొత్తం మీద ట్రెండ్స్ కి అనుకూలంగా జరుగుతుంది. ఇంకా మన ముఖ్యమైన నాయకులందరూ కూడా మనకు బీజేపీ నాయకులందరూ గెలవబోతున్నారు. ఈటల రాజేందర్ గానీ, పక్కన కిషన్ రెడ్డి గానీ రామన్ రావు గారు, మనం ఒక బ్రేకింగ్ చూస్తున్నాం ఇప్పుడు. మీరు అన్న ప్రకారం అయితే తెలంగాణ